వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గురువారం తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అయితే ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. తీవ్ర జ్వరంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు తేలిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని కూడా డాక్టర్స్ పేర్కొన్నారు. అయితే మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. ఇక క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరారు. అయితే మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించడం జరిగింది. సో ఏదేమైనా కానీ నిన్న హుటాహుటిన కేసీఆర్ ని ఆసుపత్రికి తరలించడంతో అందరూ పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలకైతే గురయ్యారు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరందరూ కూడా ఆయన హెల్త్ బులెటిన్ అయితే అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఆసుపత్రికి కాల్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. ఇక్కడ పార్టీ వివక్షత లేకుండా కేవలం ప్రాణానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసీఆర్ కి ఎటువంటి సీరియస్ పొజిషన్ అయితే లేదని చెప్పేసి అంటున్నారు. షుగర్ లెవెల్స్ అధికంగా అవడం వల్లనే ఇలా జరిగిందని, ఫీవర్ ఉందని కూడా చెప్తున్నారు. మరి కోలుకుంటారా లేకపోతే త్వరగానే కోలుకుంటారని కూడా డాక్టర్స్ ఆశిస్తున్నారు. మరి మనమందరం కూడా ఆశిస్తాం తొందరగా కేసీఆర్ కూడా కోలుకోవాలని చెప్పేసి. సో ఆయన రాజకీయ అనుభవం అయితే ప్రతి ఒక్కరిని అయితే దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పొచ్చు. చిన్న కార్యకర్త స్థాయి నుంచి పెద్ద సీఎం స్థాయి వరకు ఆయన ఎదిగారు. సో ఆయన యొక్క రాజకీయ అనుభవం అయితే ప్రతి ఒక్కరికి కావాలని కూడా ఆశిస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.